స్టూడెంట్స్ వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ చూద్దాం. ఓకే, ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో ముందుగా ఈ బిట్స్లోకి వెళ్ళే ముందు ఆ, నాకు ఒక కరెంట్ అఫైర్స్ యాప్ ఉందండి. అందులో దగ్గర దగ్గర 400 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి కరెంట్ అఫైర్స్ తెలుగు బై సందీప్ అని టైప్ చేయండి. సో ఇందులో కరెంట్ అఫైర్స్ తెలుగు బై సందీప్ ఇది అండి నా యాప్. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇలా ఉంటాయి క్వశ్చన్స్. ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష పథకం కింద ఏ వర్గాల వారికి ఉచిత ఆరోగ్య బీమాను అందజేస్తారు? సో క్వశ్చన్స్ ఇలా ఉంటాయి, కింద ఆన్సర్స్ ఇలా వస్తుందండి. సో నేను నిన్ననే యాప్ని అప్డేట్ చేశాను విత్ 100 క్వశ్చన్స్. మీరు ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకోండి. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు అప్డేట్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను ఏవైతే టీచ్ చేస్తున్నానో నా వీడియోస్లో ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ ఈ యాప్లో ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వన్. అమెరికాకు చెందిన ఏ ప్రఖ్యాత స్పోర్ట్స్ డ్రింక్కు భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు? అమెరికాకు చెందిన ఏ ప్రఖ్యాత స్పోర్ట్స్ డ్రింక్కు భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు? గ్యాటోరెడ్. సంతోషకర దేశాల జాబితాలో భారత స్థానం ఎంత? సంతోషకర దేశాల జాబితాలో భారత స్థానం 122 అండి. ఐరాస ఆధ్వర్యంలో పనిచేసే సూపర్ బగ్ హై పవర్ కమిటీలో చోటు సంపాదించిన భారతీయురాలు ఎవరు? ఐరాస ఆధ్వర్యంలో పనిచేసే సూపర్ బగ్ హై పవర్ కమిటీలో చోటు సంపాదించిన భారతీయురాలు సౌమ్య స్వామినాథన్. యోగి ఆదిత్యనాథ్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? సో యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారండి. ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నియమితులైంది త్రివేంద్ర సింగ్ రావత్. గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు 2016కు ఎవరు ఎంపికయ్యారు? గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు 2016కి ఎంపికైంది హేమంత్ రావు. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అందజేసే ప్రతిష్టాత్మక కెరీర్ అవార్డు 2017కు ఎవరు ఎంపికయ్యారు? నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అందజేసే ప్రతిష్టాత్మక కెరీర్ అవార్డు 2017కు ఎంపికైంది అంశుమాలి శ్రీవాస్తవ. నెక్స్ట్, ఇండియన్ వెల్స్ మాస్టర్ సిరీస్ టైటిల్ 2017 విజేత ఎవరు? ఇండియన్ వెల్స్ మాస్టర్ సిరీస్ టైటిల్ 2017 విజేత రోజర్ ఫెదరర్. 2017 మార్చ్ 23న కృత్రిమ సూర్యుడిని ఏ దేశ శాస్త్రవేత్తలు పరీక్షించారు? సో 2017 మార్చ్ 23న కృత్రిమ సూర్యుడిని పరీక్షించింది ఎవరు అంటే జర్మనీ దేశస్తులు అండి. ఫార్చ్యూన్ ప్రపంచ గొప్ప నాయకులు 2017 జాబితాలో భారత్ నుంచి ఎవరు చోటు సంపాదించారు? ఫార్చ్యూన్ ప్రపంచ గొప్ప నాయకులు 2017 జాబితాలో భారత్ నుంచి చోటు సంపాదించింది అరుంధతి భట్టాచార్య రాజ్, పంజాబీ. ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లుకి తెలంగాణ శాసనసభ ఎప్పుడు ఆమోదం తెలిపింది? ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లుకు తెలంగాణ శాసనసభ మార్చ్ 24, 2017న ఆమోదం తెలిపిందండి. స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? చంద్రకళ గారండి. ఈమె కరీంనగర్ జిల్లాకు చెందినవారు. ఓకే, స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్గా నియమితులైంది చంద్రకళ. ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు సంపాదించిన భారతీయ నగరాలు ఏవి? యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు సంపాదించిన భారతీయ నగరాలు అహ్మదాబాద్, ఢిల్లీ, జైపూర్, భువనేశ్వర్, ముంబై. ఏ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రపంచ బ్యాంకు $100 మిలియన్ల సహాయం అందించనుంది? ఏ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రపంచ బ్యాంకు $100 మిలియన్ సహాయం అందించనుంది? ఉత్తరాఖండ్ అండి. నెక్స్ట్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమితులైంది జి వివేక్ అండి. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?
రెడ్డి సుబ్రహ్మణ్యం. భారత నావీ బరాక్ క్షిపణిని ఎప్పుడు పరీక్షించాయి? 22 మార్చ్ 2017 భారత నావీ బరాక్ క్షిపణిని పరీక్షించాయి. గత 110 ఏళ్లలో దేశంలో ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీలు పెరిగింది? సో 110 ఇయర్స్లో దేశంలో ఉష్ణోగ్రత వచ్చేసి 0.60 డిగ్రీస్ పెరిగిందండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ బిట్స్తో కలుద్దాం.